ఒక ధనవంతుడైన అధికారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడనవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అందుకు యేసు, నేను సత్పురుషుడునని నువ్వు ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు సత్పురుషుడు కాడు అని చెప్పి, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అని ఆజ్ఞలను ఎరుగుదువా అని అడిగాడు. అందుకు ఆ ధనవంతుడు, బాల్యం నుండి వీటన్నిటినీ కూడా నేను అనుసరిస్తూనే ఉన్నాను అని సమాధానమిచ్చాడు. అయితే ప్రభువు, నీకింకా ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తినంతా అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. ఆ మాటకు ఆ ధనవంతుడు ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభువారు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూదె బెజ్జంలో ఒంటె దూరుట సులభమని చెప్పారు. ప్రభు దగ్గరికి వచ్చిన ఆ ధనవంతుడు ధర్మశాస్త్రాన్ని బాగా పఠించినవాడు. యూదులు 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తోరా చదవటం ప్రారంభిస్తారు. దేవుడు మోసేకిచ్చిన ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలను ఈ ధనవంతుడు తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో ఈ విధంగా యూదులందరూ కూడా చేసేవారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నశించిన దానిని వెదక రక్షించటానికి వచ్చారు. అంటే దేవుని రాజ్యాన్ని స్థాపించటానికి వచ్చారు. బాప్తిస్మమిచ్చి యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మమిస్తూ, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని సువార్త ప్రకటిస్తున్నప్పుడు చాలామంది వచ్చి మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందుతూ ఉన్నారు. ఇక్కడ పరలోక రాజ్యం అంటే దేవుని రాజ్యంగా మనం చెప్పవచ్చు. దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు. పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి, దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని అడిగారు. అప్పుడు ప్రభు, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ధనవంతుణ్ణి, నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించమని చెప్పారు. అంటే దేవుని రాజ్యంలో చేరమని ఒక ఆహ్వానాన్ని ప్రభువు ఇచ్చారు. కానీ ఆ ధనవంతుడు దానిని తిరస్కరించాడు. అందుకే ఆ సందర్భంలో ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని చెప్పడం జరిగింది. బైబిల్లో అబ్రహాము, దావీదు, సొలొమోను, యోబు చాలామంది ధనవంతులు ఉన్నారు. వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులే కదా. ధనవంతుడైనా పేదవాడైనా, ఏ కులం వాడైనా, ఏ దేశం వాడైనా, ఏ మతం వాడైనా, ఎవరైనా కానీ ప్రభువుని తన హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆ వ్యక్తి దేవుని రాజ్యానికి